ఏపీ విషయంలో ఒక పెద్ద అనుకూలత ఉంది. ఏంటంటే తరచుగా దానిని మన పాలకులు గొప్పగా చెప్పుకుంటుంటారు. దేశంలో గుజరాత్ తర్వాత అతి పెద్ద తీర ప్రాంతం ఏపీకే ఉంది. 9 జిల్లాలని ఆనుకొని 1000 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఇది అభివృద్ధి పరంగా ఏపీకి ఎంతో మేలు చేసినదిగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే సముద్ర తీరం ఉంటుందో అక్కడ అభివృద్ధి అనేది ఉంటుంది. ఇది చరిత్రలో రుజువైనవి సత్యం కూడా. ఆ విధంగానే ఏపీకి ఎంతో భవిష్యత్తు కూడా ఉంది. అయితే ఇదే సమయంలో ప్రతికూలత కూడా ఉంది. అదేమిటంటే ఇదే అతిపెద్ద తీరం అవ్వటం వల్ల పెనుముప్పు అనే అంటున్నారు. ఈ భూగోళం పెను తాపానికి గురి అవుతోంది. దాంతో పాటుగా ప్రకృతి పరంగా అనేక మార్పులు సంభవిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షాలు, తుఫానులు, సునామీలు ఇలా ఎన్నో సవాళ్ళని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాలు, ప్రాంతాలకి రాబోయే కాలం గడ్డు కాలం అనే అంటున్నారు. తీవ్రమైన వాతావరణ మార్పుల పరిస్థితుల వల్ల సముద్ర మట్టం బాగా పెరుగుతోంది. దానివల్ల తీరానికి భారీ కోతలు కూడా ఎదురవుతున్నాయి. ఇవన్నీ కూడా రానున్న రోజులలో మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల కోతకి గురి కావటమే కాదు, సముద్ర మట్టాలు బాగా పెరిగితే కనుక సమీపంలోని ప్రాంతాలన్నీ కూడా నీట మునుగుతాయని అంటున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పెను ముప్పు అయినప్పటికీ దేశంలో ఉన్న తీర ప్రాంత రాష్ట్రాలకి గట్టి హెచ్చరికలుగా భావించాలని అంటున్నారు. ఇదే తీరున సముద్ర మట్టాలు పెరిగితే ఏపీలో ఏకంగా 282 తీర ప్రాంత గ్రామాలకి ప్రమాదకర గంటికలు మోగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ ముప్పు వల్ల ఈ ప్రాంతాలలో నివసించే ఏకంగా 10 నుంచి 15 లక్షల మంది ప్రజల జీవితాలు కూడా ఆందోళనలో పడతాయని అంటున్నారు. అందువల్ల వీరిని పెద్ద ఎత్తున రానున్న కాలంలో సురక్షితమైన ప్రాంతాలకి తరలించాల్సిందిగా అవసరం ఉందని అంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలని తరలించి వారికి వేరే చోటున శాశ్వతంగా ఉపాధి అవకాశాలు కల్పించడం అన్నది రాష్ట్ర ప్రభుత్వాలకి పెను సవాలుగా మారనుంది అని అంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. దాంతో ఏపీలో మొత్తం తీర ప్రాంతాలలో 32% కోతకి గురి అవుతున్నట్లుగా గుర్తించారని అంటున్నారు. ఏపీలో గతంలో పోలిస్తే ఇటీవల సంవత్సరాలలో పెద్ద ఎత్తున కోతలు తీరంలో కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అయితే సముద్రపు అలల తాకిడితో పాటు ఆధునిక మానవ జీవనంలో కూడా జరుగుతున్న ఈ కార్యకలాపాల వల్ల కూడా తీరం ఒత్తిడికి గురి అవుతుందని అంటున్నారు. ఇక సముద్రాలు నీటి మట్టం అంతకంతకి పెరిగిపోతుంది. ఇక తీరం కూడా కోతకి గురవుతుంది. దాంతో ఆయా ప్రాంతాలలో ఇక మీదట జనజీవనం కష్టతరం అవుతోంది. అందుకోసం అక్కడ ప్రజానీకం కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళికగా కూడా చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక తీర ప్రాంతాలలో రక్షణ కోసం నిర్మాణాలు చేపట్టాలి. అలాగే కోతని వీలైనంత వరకు తగ్గించేలాగా నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇక ముంపు ప్రాంతాల ప్రజలకి శాశ్వత నివాసాలు కల్పించాల్సి కూడా ఉంది. వాతావరణంలో మార్పులు భారీగా చోటు చేసుకుంటున్న క్రమంలో ప్రభుత్వాలు ఈ విషయం మీద ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ లాంగ్ టర్మ్ పాలసీతో ముందుకు సాగాల్సి ఉందని అంటున్నారు.